ఆమె ఆమెనా చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ నెరవేరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ, 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ప్రభు రామానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు, క్రిస్మస్ శుభములు కలుగునుగాక. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనము. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో మీ సహోదరులలో మీకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును. ఆ పుట్టబోయే యేసుక్రీస్తు గురించినటువంటి వర్తమానము మొదట మనకు పురుషోత్తం చౌదరి రాసినటువంటి వినరేయో నరులారా అన్నటువంటి పాట పాడుకొని వాక్య ధ్యానంలోనికి వద్దాము. వినరేయో నరులారా వీణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావ తారుడై వీణరే. అనుదినమునదే ఉనితనయుని పద వనజంబులు మనమున నిరికునుచును. వినరే నరులారా వీణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావ తారుడై వీణరే. దురితము లెనపవచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్ష నంద సుందర మందిర ఉనకరుదు గజన్ వీణరే. బిరబిరమణి మందరమో కరుణ శరణిధి చరణమి శరణని పూదము. వినరేయు నరులారా వీణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావ తారుడై వీణరే. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీరు ఈ లోకంలో దీనజనులను ఉద్ధరించుటకు పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తుటకు, ధనవంతులను పడద్రోసి దీనులను సింహాసనం మీద ఎక్కించుటకు, పాపులను రక్షించుటకు మీరు ఈ లోకంలోకి వచ్చింటున్నారన్న వాస్తవాన్ని ప్రతినిత్యము ప్రతి క్షణము మా అందరి హృదయాలలో నిరంతరం ఏలుచుంటుండగా నాయన మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ క్రిస్మస్ శుభములు నా గొప్ప తండ్రి. మరి ఈ బిడ్డలందరికీ సంపూర్ణంగా సమృద్ధిగా అందునట్లుగా కృప చూపమని బ్రతిమాలు కొంచెం చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని మేము మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము అడ్వెంట్ సీజన్లో ఉంటున్నాము. ఈ సంవత్సరము 23వ తేదీ నుండి ఆరంభమై ఉంటున్నది. అప్పటి నుండి ప్రభువుని గూర్చిన మరి సంతోషాలు, సంబరాలు, ఏర్పాట్లు అన్ని ఆరంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. మరి అడ్వెంట్ సీజన్ అంటే ప్రభు యొక్క సెకండ్ కమింగ్, రెండవ రాక. దీన్ని ఎస్కటాలజీ అంటాము. ఎస్కటాస్ అంటే లాస్ట్, లాగోస్ అంటే స్టడీ, అంటే స్టడీ ఆఫ్ లాస్ట్ థింగ్స్, రాబో ఆఖరి దినాలలో సంభవించేటటువంటి విషయాలను గురించి తెలిపేటటువంటి విభాగం ఇది. ఆదాము హవ్వలను ఏదెను తోటలో సమృద్ధిగా సర్వము కలిగినట్లుగా సృష్టించాక, వారినందు ఉంచినాక, మరి వారు చేసినటువంటి గొప్ప తప్పిదం వలన, పాపం వలన కర్సు ప్రవేశించింది, శాపం ప్రవేశించింది. మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఇమ్మీడియట్గా ప్రభువుల వారు మనిషి యొక్క పాపం నిమిత్తము రెస్పాన్స్ అంటే ఒక ఎఫర్ట్, సంపూర్ణమైనటువంటి ఒక కార్యాన్ని నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడై ఆ పాపాన్ని మాత్రం సహించినటువంటి తండ్రి. ఆదికాండం మనం 3వ అధ్యాయం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే మొత్తం శపించబడింది. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమము వలన అదే పాపమై ఉంటుండగా, ఆ పాపం వలన వచ్చిన జీతం మరణమై ఉంటుండగా, మొత్తం సృష్టి అంతా కూడా ఆదాము హవ్వలతో పాటు సమస్త సృష్టి మరణం ఏలేటటువంటి ఒక శాపము దేవుడు ప్రవేశింపచేసి ఉంటున్నాడు, శపించి ఉంటున్నాడు. నేలని శపించి ఉంటున్నాడు, ఆదాము హవ్వలను శపించి ఉంటున్నాడు. తర్వాత దానికి సంబంధంగా వారి సృష్టికి సంబంధించిన ప్రతి జీవరాశి, వృక్షాలు, జంతువులు అన్నిటికి కూడా మరణం ఏలేటటువంటి ఆవశ్యకత మరి పాపం వలన ప్రవేశించింది. కానీ ప్రభువు అప్పటి నుండి కూడా ఎప్పుడైతే మరణం ప్రవేశించిందో అప్పుడే ఆ రోజే వారి యొక్క ఆకుల కచరాలను తొలగించి బల్లేర్పణ కావించి చర్మపు చొక్కాయలను తొలగించినటువంటి విషయం మనకందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆది నుండి అంతం వరకు పాపం వెళ్ళినటువంటి పరిస్థితిని, ప్రవేశించినటువంటి పరిస్థితి నుండి కూడా మరి సంపూర్ణంగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ పాపం లేకుండా చేయాలని, ఆ శాపం లేకుండా చేయాలని, ఆ శాపం నుండి విడుదల పొందాలని, అటువంటి స్థిరమైనటువంటి ఒక ప్రణాళికతోటి ప్రభు ప్రవేశింపచేసినటువంటి అంశాల ద్వారా మరి అందులో ప్రాధాన్యమైనటువంటి అంశంగా మనకు తెలియజేస్తున్నటువంటి ఆ పాప విమోచన నుండి, విడుదల నుండి సంపూర్ణంగా విడుదల చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారన్నటువంటి విషయము. దీనికి ముగింపు ఎక్కడ ప్రభు చూపిస్తుంటున్నాడంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చూస్తే మరి ఇక మీదట శాపగ్రస్తమైన దేనియు దాంట్లో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దాంట్లో ఉంటును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేదురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును, రాత్రిక ఉండదు,
దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి ఉండదు. దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశించును, వారి యుగములు రాజ్యము చేయరు. ఇది అంతము. ఎప్పుడైతే పాపం లోకంలో ప్రవేశించిందో ఆ పాపానికి మరి విమోచన, విడుదల కలగ చేసే ప్రక్రియలో ఆఖరుగా లాస్ట్ థింగ్ ఏంటంటే విడుదల, విమోచన కలిగే సంపూర్ణమైన శాపగ్రస్తమైనది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, మరి మనుషులలో మార్పు, సమృద్ధి, మరి దేవుని యొక్క నిర్మాణము అన్నది, ప్రణాళిక అన్నది ఎంత గొప్పది అంటే మనిషి యొక్క పాపం నుండి సంపూర్ణంగా విమోచన, విడుదల నుండి ఆయన ఒక శ్రేష్టమైనటువంటి, సమృద్ధికరమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అన్నిట్లో ప్రాధాన్యత కలిగింది ఒక పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యము మరి అనుగ్రహించబడాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ శాపాన్ని తొలగించి సాల్వేషన్, రక్షణ అనుగ్రహించటానికి మొత్తం ప్రభు తన ప్రణాళిక ద్వారా తెలియజేసి ఉంటున్నాడు. ఇందుని బట్టి మరి ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారి ద్వారా సంపూర్ణ కార్యం నెరవేర్చిన భాగంగా ఈరోజు మనము చూస్తున్నటువంటి విషయంలో, ధ్యానించనైనటువంటి విషయంలో మనం చదివినటువంటి వాక్య భాగము మరి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనములో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించునని మోషే చెప్తున్నటువంటి విషయము. ఈ ప్రణాళిక అన్నది మరి ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అన్న వాస్తవంగా విషయంగా మనం ఆలోచన చేస్తే మనము సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మనము కొంచెము ఈరోజు ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా మోషే గురించి, మోషే పుట్టుక గురించి నిర్గమకాండము 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం రాయబడి ఉంటుండగా ఆ పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులను మనం ఈరోజు కొంచెము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి అయినటువంటి విషయంలో మోషే గారు ఏమంటున్నారంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులను మీకు పుట్టించని ఇశ్రాయేల్ జనాంగంతో చెప్తుంటున్నాడు. నా వంటి ఒక ప్రవక్త అంటే మోషే లాంటి ప్రవక్త, మోషేని పోలినటువంటి ప్రవక్త. ఎవరు ఆ ప్రవక్త? దేనిని బట్టి మోషేకున్నటువంటి ఏ లక్షణాలు కలిగినటువంటి ఆ ప్రవక్త రాబోతున్నాడు అన్నటువంటి వాస్తవికతను మనం గుర్తించడానికి మనము అదే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ద్వారా మనం వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి విషయాలు ఇక్కడ మనము 7వ వచనము చూస్తే కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అపోస్తల కార్యములు 7వ అధ్యాయము అధికారి 25వ వచనం నుండి చూస్తే, అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వాడు నిరాకరించిన ఈ మోషే అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాను అని వ్రాయబడింది. మోషే జీవితం మనము గమనిస్తే మరి ఆయన ఎటువంటి పరిస్థితులలో ఆయన జననం జరిగిందంటే, ఆ జననము అన్నది ఒక గొప్ప వ్యక్తి ఒక పుట్టుకకు మూలమవుతుందన్నటువంటి వాస్తవికత మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అప్పుడు పుట్టినటువంటి బాలురందరినీ చంపాలన్నటువంటి ఫరో ఆజ్ఞ మేరకు మరి ఇశ్రాయేల్ జనాంగంలో పుట్టిన మగ బిడ్డల కాపాడిన విధానము మనకందరికీ సందర్భంలో అక్కడ మోషేకు కలిగించమైనటువంటి ఆధిక్యత ఏంటంటే, అతడు ఫరో రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం పుట్టినటువంటి సంగతి మనము గుర్తిస్తుంటున్నాము. మోషే ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడుగా
పుట్టినటువంటి అంశము మనకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు కూడా రాజు ప్రభులకు ప్రభు అంటున్నాడు. మరి మోషే ఇక్కడ ఫరో కుమారునిగా ఎంచబడినటువంటి విషయాలు మనకు తెలుసు. అధికారిగాను, విమోచకునిగాను, మరి ఇశ్రాయేలు జనాంగం మీద దేవుని, అంతేకాకుండా చూస్తుంటున్నామంటే ఆయన కార్యాలు చేసినటువంటి మనం చూస్తుంటున్నాము. అరణ్యములోని 28వ వచనములో మనం చూస్తే ఈ మోషే యొక్క ఆధిక్యత, ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి? నన్ను పోలిన నా వంటి ఒక ప్రవక్త అని మోషే ఎందుకు అంటున్నాడంటే, మరి 28వ వచనం మనం చూద్దాము. యెరూషలేముతోను మన పితరుల అరణ్యములోని సంఘమును ఉండి మనకిన్నవాడు ఇతడే. మోషే జీవవాక్యమును చేతపట్టుకొని మరి యెరూషలేము సంబంధితమైనటువంటి రాజ్యము ఏర్పడటానికి అనుకూలమైనటువంటి ఏర్పాటు ఇక్కడ జరిగినటువంటి విషయంగా చూస్తుంటున్నాము. సంఘమునకు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యము తీసుకొని వచ్చినటువంటి మోషేను మనం చూస్తుంటున్నాం. అంటే మోషే సంఘానికి సువార్త ప్రకటించిన వాడుగా, ఎందుకు నా వంటి ఒక ప్రవక్తను దేవుడి మీలో పుట్టించాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు జరిగించినటువంటి కార్యములన్నీ కూడా మనము మోషే ద్వారా జరిగినట్లు మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అద్భుత కార్యాలు జరిగించాడు. 27వ వచనంలో చూస్తే అదే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 7వ చూస్తే ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. మోషే ద్వారా జరిగినటువంటి ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు, మరి తండ్రి అయిన దేవుని వలన నడిపించబడినటువంటి మోషే అటువంటి కార్యములన్నిటిని జరిగించి ఇశ్రాయేల్ సైన్యాన్ని అంతా వెలుపలికి తీసుకొని వచ్చినటువంటి పరిశుద్ధ సత్యము. ఎందుకు మోషేకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడిందంటే, మోషే ద్వారా ఏం జరగబోతా ఉంది అంటే, మరి ఇశ్రాయేలుకు విడుదల, బానిసత్వం నుండి విడుదల, ఐగుప్తు దేశపు రాజు ఫరో దేశము పాలన నుండి విడుదల జరగటానికి మోషేని ఏర్పరచుకున్నటువంటి దేవుడు మరి 40 సంవత్సరాలు రాచరికంలో ఉండటము, 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఇత్రో అయిన యాజకుని దగ్గర అతని కుమారుని వివాహం చేసుకొని గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు జీవించటము, మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను వెలుపలికి నడిపించటానికి, దాస్యము నుండి విమోచించడానికి, విడిపించటానికి ప్రభు ఏర్పరచుకున్న సాధనంగా మనము మోషేను చూస్తుంటున్నాము. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనం ముందు ఆసీనుడై ఉండటము, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక తను తాను రిక్తునిగా చేసుకొని మరి దాసుని స్వరూపం ధరించి ఈ భూమికి అవతరించినటువంటి యేసు ప్రభువును పోలినటువంటి విధంగా మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తే, మరి చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం నుండి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలముల
పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు ఒప్పుకొనలేదు. ఎలాగా యేసుక్రీస్తు ప్రభు తన సింహాసనం విడిచిపెట్టుట విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని ఎలాగా భూమి మీద మనిషి అవతారము, మానవ అవతారం ఎత్తి లోకంలోకి ప్రవేశించారు. ఇక్కడ మోషే ద్వారా కూడా అదే తెలియజేయబడుతుంది. ఆ రాచరికం అన్నది గొప్ప భాగ్యంగా ఎంచుకోకుండా తన జనుల నిమిత్తము మరి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయినటువంటి మోషేను మనం అక్కడ చూస్తుంటున్నాము. ఇంకా అదే కాకుండా మోషే ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడి విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. మోషే ఆచరించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి క్రీస్తును పోలినటువంటి విషయాలలో పస్కా ఆచరించటము, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మరి తొలిచూలు పిల్లలనే కాకుండా ఇశ్రాయేలు వంశస్థులందరినీ కూడా ఆ సంహార దూత ముట్టకుండానట్లుగా రక్త ప్రోక్షణ జరిపించినటువంటి విషయం మనకు తెలుసు. అది నిర్గమకాండములో మోషే గురించినటువంటి విషయాలలో వెలుపలికి నడిపించేటప్పుడు ఆ రాత్రి ప్రభు పస్కాను ఆచరించమని చెప్పినాడు. ఆ పస్కా ఆచరించటము దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా బలిగా అర్పించబడటము, రక్త ప్రోక్షణ జరగటము. ఆ రక్త ప్రోక్షణ వలన మరి ఒక ప్రథమ ఫలమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము విడిపించబడటానికి, తను ఏర్పరచుకున్న జనాంగము విడిపించబడటానికి యేసు ఏర్పరిచినటువంటి మార్గంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అందుకే మోషేని గురించి రాయబడిందంటే, తొలిచూలు పిల్లలు జ్యేష్ఠత్వపు హక్కును పొందినటువంటి వారు దేవునికి అర్పణగా అర్పించబడవలసినటువంటి ఒక నియమము, నిష్ట అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఫరో రాజు దేశంలో, ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలును సంహరించవాలని ఆజ్ఞ ఎందుకైంది అంటే, మరి అటువంటి వారిని వారు దేవునికి అర్పణగా అర్పించవలసినటువంటి వారిని వారు బలులుగా మరి దేవతలకు అర్పణగా అర్పించేటటువంటి హీనమైనటువంటి స్థితి అక్కడ కనపరుస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించింది, ఆ జ్యేష్ఠత్వం అన్నది ప్రభుకు చెందవలసింది. కాబట్టి అటువంటి వారిని అక్కడ నాశనం చేసి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంలో ప్రతి తొలుతులను కాపాడినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. అదే మోషే ద్వారా జరిగినటువంటి పస్కా బలి పశువు వద, తర్వాత రక్త ప్రోక్షణ, గుమ్మముల తలుపుల మీద రక్తము ప్రోక్షింపబడటము, ఆ రక్తం అన్నది మరి రక్షణకు సాదృశ్యము గుర్తయి ఉంటుండగా, ఆ కార్యము మోషే కాలంలో జరిగినటువంటి కార్యము అదే యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా దినమున పస్కా బలి పశువుగా వధించబడి, ఒక గొర్రె పిల్లగా వధించబడి, ఆ చిందించేటటువంటి రక్తం వలన సంపూర్ణమైనటువంటి పక్షమాపణ విడుదల కలగటానికి ఏర్పరిచినటువంటి మార్గముగా ప్రభు ఇక్కడ చూస్తుంటున్నాడు. అందుకే మరి మోషే సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో ఒకరిని పుట్టించును. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి 1500 సంవత్సరాల బీసీ నాటి మోషే మరి యేసుక్రీస్తు ప్రభు జననం గురించి ప్రవచిస్తుంటున్నాడు. అటువంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడు. జరగబోయే కార్యాలు, రక్షణ కార్యము, పాప విమోచన విడుదల కార్యము, ఇక్కడ దైహిక సంబంధమైనటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఎలా విడుదల విమోచన మోషే ద్వారా కలిగిందో, ఆత్మ సంబంధమైనటువంటి పాపం నుండి విడుదల విమోచన, ఆదాము హవ్వలతో ప్రవేశించినటువంటి ఆ శాపము విరుగుడై విమోచన కలగటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి వాస్తవికత. ఎందుకంటే ఇది ఒక క్రిస్మస్ సందేశము, క్రీస్తు సందేశంగా మరి
ప్రభు నుండి మనం అందుకుంటున్నటువంటి సందేశము. ఈ వారం అంతా కూడా ఇది అడ్వెంట్ సీజన్ అని, ఈ నెలంతా కూడా క్రీస్తు ప్రభుని గురించినటువంటి జననం గురించినటువంటి ఏర్పాట్లలో ఉన్నటువంటి వాస్తవికత, అంతకంటే ఆధిక్యత కలిగినటువంటి విషయము రెండవ రాకడ. ప్రభు తిరిగి రానై ఉంటున్నాడు అన్నటువంటి విషయము. మొదటి రాకడలో రాకడ గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రకటన ప్రతి క్రీస్తుని అంగీకరించిన ప్రతి వారు తమ మాటలలో, క్రియలలో, చేతలలో సంపూర్ణంగా ప్రభును ప్రచురించేవారుగా ఉండాలని, మరి అది కొనసాగించేటటువంటి విషయంగా ఆత్మ సంబంధమైనటువంటి పాపము నుండి విడుదల, విమోచన కలగటానికి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకంలోకి మనిజవతారగా, మనిష్య రీతిగా శరీరధారి మన మధ్యకు వచ్చినటువంటి వాస్తవికత మన మధ్య ఉంచబడింది. కాబట్టి ఎందుకు మోషే తన వంటి ప్రవర్తన అన్నాడంటే, క్రీస్తును పోలినటువంటి, క్రీస్తు జరిగించినటువంటి ప్రతి కార్యము అది దైహిక కార్యము, ఆత్మ సంబంధమైన కార్యంగా, దైహిక కార్యం జరిగించటానికి, దేహ సంబంధమైన విడుదల, విమోచన కలగటానికి మోషను నియమించినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాపం నుండి విడుదల, విమోచన కలగటానికి ప్రభు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభును శరీరధారిగా మన మధ్యకు పంపించినటువంటి వాస్తవికత మనందరికీ తెలుసు. అందుకే ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ మాసంగా, క్రిస్మస్ 25వ తేదీగా మనము క్రీస్తు పుట్టిన రోజును బాహాటంగా, ఆడంబరంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా జరుపుకునేటటువంటి వాడుక మనకు కలిగి ఉంటున్నాము. అలాగే అంతకంటే ముఖ్యంగా మనము సిద్ధపాటు, రెండవ రాకడ, ప్రభు రెండవ మారు రానై ఉన్నటువంటి విషయంగా మనము చూస్తున్నటువంటి విషయంగా, మరి ప్రభు నిర్ణయించినటువంటి విషయంగా, మరి మనము ఒకసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13, 14, 12 వచనాలలో మనం చూస్తే ప్రభు యొక్క ఉద్దేశం స్పష్టంగా ఆఖరి దినాలలో సంపూర్ణ విజయము కలిగినటువంటి, ఒక సంపూర్ణ విడుదల కలిగినటువంటి విషయంగా ఇక్కడ రాయబడినటువంటి విషయం చూద్దాము. ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫాయు ఒమేఘాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆమేన్. తర్వాత వచనం కూడా చదవమ్మ. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు. చాలు ప్రభు ఉద్దేశించినటువంటి రాకడ, రెండవ రాకడను గురించినటువంటి విషయము ప్రకటన గ్రంథములో చూస్తుంటున్నాము. పాపం ప్రవేశించినటువంటి విషయము ఆదికాండము 3వ అధ్యాయంతో ఆరంభమైతే, మరి విడుదల, విమోచన కొరకు ఆ సంపూర్ణమైనటువంటి ఆ పరిశుద్ధులను ఆ కార్యం జరగటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి రావటం ద్వారా జరిగినటువంటి రక్షణ కార్యము, ఆ గొప్ప కార్యం వలన ప్రతి వారు ప్రభువును అంగీకరించినటువంటి వారంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారందరి కోసం కూడా ప్రభు ఇచ్చేటటువంటి తీర్పు, అక్కడ మోషేను తీర్పరిగాను, న్యాయాధికారిగాను ఇశ్రాయేలీ మీద నియమించినటువంటి ప్రభువు ఇక్కడ తీర్పరిగాను, న్యాయాధిపతిగాను రెండవ మారు వచ్చినప్పుడు మరి ఇవ్వబోయేటటువంటి జీతము ఆయన వద్ద ఉన్నది అంటున్నాడు. అటువంటి సిద్ధపాటు కోసము ప్రతి వారు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ఎక్కడ ఉదుక్కోవాలి? క్రీస్తు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తములో తమ బట్టలను ఉదుకొని శుద్ధి చేసుకునేటువంటి వారు దీనికి
అర్హులు, ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొక్క జననము మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి అంశము ప్రభు యొక్క దేనిని ఉద్ధరించడానికి కోసము, మరి ధనవంతులను పడదోసి దేనిని సింహాసనం మీదకి ఎక్కించడానికి కోసము ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభు యొక్క జననంతో ముడిపడినటువంటి వ్యక్తులను గురించి మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి మొదటి వాడిగా మోషే గురించి మనం కొంతసేపు ధ్యానించుంటున్నాము. తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఎలిజబెత్, మరి క్రీస్తు జననానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరియను కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. బాప్తిస్మిచ్చి యోహాను మరి ప్రవచనాలు నెరవేరినట్లుగా బాప్తిస్మిచ్చి యోహాను ఎటువంటి పరిస్థితులలో మరి ఈ లోకంలోనికి జననము అయినటువంటి విషయం మనకు లూకాసు వార్త, మోషే పుట్టినటువంటి విషయము నిర్గమకాండము 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుండగా, మరి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినటువంటి విధానము లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుండగా, అంతేకాకుండా క్రీస్తు యొక్క పుట్టుక గురించి కూడా మత్తయి 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుండగా, ఈ జననం అన్నది మరి ఒక దేవుని యొక్క కార్యం సంపూర్ణంగా చేయటానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తుల ద్వారా తన కార్యాన్ని సంపూర్ణం చేస్తుంటున్నటువంటి విషయము ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జననం చూస్తే అది కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. అక్కడ 2 ఎక్స్ట్రీమ్స్, ఎలిజబెత్ మరియను ప్రవేశపెట్టినటువంటి విషయంలో ఎలిజబెత్ ఏమో పూర్తిగా వృద్ధురాలు, మరి దేవుని యొక్క కార్యం ఉద్దేశం నెరవేర్చడానికి శక్తిహీనరాలు, ఆమె గర్భం విరిగిపోయింది. అటువంటి పరిస్థితులలో ఎలిజబెత్ జకరియా దంపతులను ఏర్పరచుకొని ఎలిజబెత్ గర్భంలో మరి బాప్తిస్మిచ్చి యోహాను ఎదుగుతున్నట్లు లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాయబడింది. ఆ ఎలిజబెత్ యొక్క గర్భంలోని శిశువు ఎదుగుతున్నటువంటి వాస్తవికత ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశము దేవునికి సంబంధించిన మొత్తం అంశం అంతా కూడా పరిశుద్ధత మీద ఆధారపడింది. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభు చూడనేరాడు. మనము మోషేను చూసినప్పుడు మోషే సీనాయి కొండ మీద దేవునితో పాటు ఉన్నప్పుడు ఎటువంటి పరిశుద్ధతలో ఇశ్రాయేలు జనాంగం అంతా కింద పర్వతం కింద పరిశుద్ధతో సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా వేచి చూస్తుండగా మోషే 40 దినాలు దేవునితో పరిశుద్ధ జీవితం గడిపినటువంటి ఆహారము, నిద్ర, దాహము ఏది లేకుండా కనిపించినటువంటి సీనాయి పర్వతం మోషేను మనం చూస్తుంటున్నాము. అలాగా ఇక్కడ ప్రభు నిమిత్తము మార్గం సిద్ధపరచటానికి ప్రభు ఏర్పరచుకున్న సాధనము బాప్తిస్మిచ్చి యోహాను ఏంటుండగా, ఆ బాప్తిస్మిచ్చి యోహాను మరి ఎటువంటి సందర్భంలో మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు అన్నటువంటి వాస్తవికత మనకు తెలుసు. ఆ ఏజ్లో ఆ వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భం ధరించినటువంటి ఎలిజబెత్ యొక్క ఆత్మీయ స్థితి ఎంత గొప్పగా ఉందో మనము మరి ఆత్మవశులై ప్రవచించినటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరియా యొక్క జీవితంలో కూడా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినటువంటి మరియా ఎలిజబెత్ గర్భం ధరించినటువంటి విషయం దేవుని దూత ద్వారా ప్రబోధించబడిన ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ దేవుని యొక్క మరియా యొక్క రాకడ అంటే మరియా గర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటున్నారు. ఆ మరియా గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయం విని ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసినట్లు రాయబడింది. ఆ ప్రవచనం ఎంత గొప్పగా ఉన్నాయంటే మరి ఎలిజబెత్ ప్రవచనాలు కానీ
మరియ ప్రవచనం కానీ ఆత్మపూర్ణులైనటువంటి వారు చెప్పినటువంటి విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి. మరి ఎప్పుడైతే మరియ యొక్క శుభవచనం విన్నారో మరి గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. మనకు సైన్స్ ప్రకారం కూడా ఏం తెలియజేయబడుతుందంటే గర్భస్థ శిశువు 6వ నెలలో సంపూర్ణంగా కదలికలు గర్భంలో ఆరంభమవుతాయి. పరిపూర్ణమైనటువంటి కదలికలు 6వ నెల నుండి ఆరంభమవుతాయి. 6వ నెలలో మరియా అప్పుడు ఎలిజబెత్ 6వ నెల గర్భంతో ఉంది. బాప్తిస్మమిచ్చే యోహాను ఆమె గర్భంలో ఉంటున్నాడు. ఆ శిశువు సంతోషంతో ఆనందంతో మరి యొక్క వందనవచనం వినగానే సంతోషంతో ఆనందంతో గంతులు వేసినటువంటి విషయము మనకు తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఎలిజబెత్ ఆత్మపూర్ణురాలై మరియను గురించి మాట్లాడే మాటలను చూస్తే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ గర్భఫలము ఆశీర్వదింపబ నా ప్రభు తల్లి నా యొద్ద నుండుట నాకెలాగో ప్రాప్తించేది. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసిన మాటలు ఇవి. మరి తెలియజేసిన మాటలు సిద్ధించను కాక ఆమె ధన్యురాలని ఎలిజబెత్ చెప్తా ఉంది. అప్పుడు ఆమె గర్భంలో ఉన్నది బాప్తిస్మమిచ్చే యోహాను. ఈ బాప్తిస్మమిచ్చే యోహాను మరి అరణ్యంలో కేకలు వేసే శబ్దం యోహాను ఏలి ఆత్మను పొందినటువంటి వాడుగా, బలమును పొందినటువంటి వాడుగా, ప్రభు యొక్క మార్గం సరళం చేయటానికి సిద్ధపరచటానికి ఒక సంఘము అన్నది దేవుని యొక్క ప్రథమ ఫలంగా సంఘము ప్రభువుతో ఉండటానికి ఏర్పరచుకున్నటువంటి ఆ సంఘాన్ని సిద్ధపాటు. అందుకే యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలలో మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, ప్రభు రాబోతున్నాడు, నేను మీకు నీటితో బాప్తిస్మం ఇస్తుంటున్నాను, కానీ ఆ వచ్చే ప్రభువు అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇచ్చేవాడు వస్తున్నాడు అనేది ప్రకటన ఇవ్వటానికి ముందు ఏర్పరచుకున్నటువంటి దూతగా మనము బాప్తిస్మం యోహాను చూస్తుంటున్నాము. సాధారణంగా ఎలిజబెత్, గొడ్రాలైన ఎలిజబెత్, వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ అంటే ప్రభు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు అన్నటువంటి ఆ శక్తిమంతుడైన ప్రభు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉంటున్నటువంటి ప్రభు మనం కలిగి ఉంటున్నందుకు మనం కూడా ధన్యులమై ఉంటున్నాము. ఆ ప్రభువును గురించినటువంటి ప్రభు ఆత్మ ద్వారా పలకబడినటువంటి మాటలను చూసినప్పుడు మరియే కూడా ఆత్మతో నిండిన స్త్రీగా, తల్లిగా, క్రీస్తు ప్రభు యొక్క తల్లిగా మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తే మరియ యొక్క స్వభావం లేకపోతే మరియ యొక్క ఆంతర్యం ఎలా ఉందంటే, ప్రభు తన గర్భంలో ఉండేటటువంటి ప్రభువును గణపరుస్తుంటున్నాను అంటున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఆమె ఆత్మపూర్ణంగా తనకు కలగచేసేటటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి అవతరించబోతున్నాడు అన్నటువంటి పరిశుద్ధాత్మ వలన తెలియచేయబడినటువంటి అంశంగా మరి సంతోషిస్తూ ఉంటున్నది, ఆనందిస్తుంటున్నది. నా రక్షణకర్త అయిన దేవుడు మరి ఆయన నేను ఆనందిస్తుంటున్నాడు అంటున్నది. మరి తన దాసురాలి అంటున్నది. అంటే ఒక దాసురాలిగా దేవుని యొక్క తన దాసురాలి దీని స్థితిని కటాక్షించాను. ఒక మరియను ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి క్రీస్తు జననమిచ్చే గర్భంగా ఆమె గర్భమును పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించినటువంటి మరియను వాడుకున్నటువంటి విషయంగా ఆమె చాలా గొప్ప ఆనందం పొందినటువంటిది. ఒక గొప్ప స్థితి ప్రభు తన కలుగ చేసిన స్థితిని బట్టి ఆనందిస్తున్నటువంటి మరియను మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇక్కడ మనం తెలియజేస్తున్నటువంటి ఈ అంశముల ద్వారా ప్రభు యొక్క జననము అన్నది ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అన్నది ఒక పాప విమోచన, పాప విడుదల కాకుండా తిరిగి ఆ పరిశుద్ధ సంఘము
సంఘము ఎత్తబడేటటువంటి సంఘముగా క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పస్కా పశువుగా వధించబడి చిందించబడినటువంటి ఆ పరిశుద్ధ రక్తముల వలన తమ బట్టలు ఉతుకున్న వారంతా కూడా పరిశుద్ధపరచబడినటువంటి వారై పరిశుద్ధ సంఘంగా ఏర్పరచబడినటువంటి వారుగా ప్రభు రెండవ రాకడలో మరి ఆ బూర శబ్దము ఆ ప్రభు స్వరము విన్నప్పుడు ఆర్భాటంతో మెగారుడే వచ్చినప్పుడు ప్రభు ఎదుర్కొనేటటువంటి ఈ సంఘం గురించినటువంటి సిద్ధపాటు నిమిత్తమే ఎప్పుడైతే పాపం లోకములో ప్రవేశించిందో అప్పటి నుండి కూడా ప్రభు తిరిగి ఆ పాప విమోచన విడుదల శాపగ్రస్తమైనటువంటి జీవితాల నుండి శాపరహితమైనటువంటి జీవితాలుగా మార్చబడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులను మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఒక పరిశుద్ధ సంఘంగా ఏర్పరచబడటానికి మరి మనం ఇక్కడ దశలోనికే రెండవ పత్రిక దశలోనికకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము మనం అక్కడ చూస్తే దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూద్దామండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి ఒకసారి చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఇక్కడ ఇక్కడ థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ మిమ్మును ఏర్పరచుకుంటే ఏ అన్నటువంటి వచనం అంటే ఫుట్ నోట్ లో మనం చూస్తే ఏ అన్నది ఏం తెలియజేస్తుంది చూడండి ఒకసారి. ఫుట్ నోట్ లో ఏ అన్నది ప్రథమ ఫలము, ప్రథమ ఫలము, ప్రథమ ఫలంగా అర్పించబడే సంఘము, ప్రథమ ఫలంగా దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నటువంటి వారికి ఇక్కడ రాయబడినటువంటి సత్యము, పౌలు ద్వారా తెలియజేయబడినటువంటి సత్యము, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన క్రీస్తుతో సంబంధం అన్నది పరిశుద్ధపరచబడటము, పరిశుద్ధాత్మతో నింపబడటము. అప్పుడే ఆత్మఫలముగా ప్రథమ ఫలంగా ప్రభు కొరకు సిద్ధపరచబడినటువంటి సంఘంగా మనం ఉంటామన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యం ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. మీరు సత్యమందు నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనక, ఒక సంఘాన్ని ఏర్పరచుకోవటానికి ప్రభు ఒక పేవ్మెంట్, ఒక మార్గము ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను మీరి అతిక్రమించి శాపంగా మరణాన్ని పొందాడో ఆ మరణం నుండి విడుదల పొందటానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావటమే కాకుండా తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్న ప్రభు ద్వారా అది ఆ అర్పణ ద్వారా మరి చిందించబడినటువంటి ఆ పరిశుద్ధ రక్తంలో పునీతులైనటువంటి శుద్ధి చేయబడినటువంటి శుద్ధీకరించబడినటువంటి జనాంగాన్ని ఆయన ప్రథమ ఫలంగా ఏర్పరచుకొని మరి తిరిగి రానయ్యున్నప్పుడు, రెండవ రాకడలో తిరిగి రానయ్యున్నప్పుడు మరి అబ్బూర శబ్దం వినగానే మేఘారూఢుడై ప్రభు రావటము సంభవించినప్పుడు మొట్టమొదటగా ఈ ప్రభువునందు నిద్రించిన మృతులు చేస్తారు అన్నటువంటి పరిశుద్ధ సత్యము. అందు నిమిత్తమే ప్రభు ఈ లోకంలోకి వచ్చింది. ఆ శాపము విడుదల కావాలని, విమోచింపబడాలని క్రీస్తుతో కూడినటువంటి సహవాసంలో ఆయన రాజ్యంలో నిత్యమైనటువంటి వారసులుగా జీవితంలో ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క ఇష్టమై ఉంటున్నది, ఉద్దేశమై ఉంటున్నది. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు పరిశుద్ధులందరికీ కొరకు పరమండలంలో నుండి బయలుదేరి రాగా మరి మధ్యాకాశంలో ఆయనను కొలవటానికి మట్టి దేహాలన్నీ కూడా మహిమ దేహాలుగా మార్చబడి మేఘం మీద కొనిపోవటానికి ప్రభు తిరిగి రానయ్యుంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క
జన్మ లేకపోతే ప్రభు యొక్క జననం అన్నది మరి ఎందు నిమిత్తము ప్రభు ఈ లోకంలో ఒక శరీరధారి మన మధ్యకు నివసించినాడు అన్నటువంటి వాస్తవాన్ని మనము గుర్తు చేసుకోవటానికి మరి ఒకసారి మనము ఇదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12-13 వచనాలు తెలియజేస్తున్నటువంటి వాస్తవికత అంటే నిరంతరం ఏలేటటువంటి ఒక రాజుగా ఆయన, నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అంటున్నాడు. నేనే అల్ఫాయు ఓమేగా, మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉంటున్నది. అది ఎండ్లెస్, నిరంతరము ప్రభుతో ఉండేటటువంటి గొప్ప భాగ్యము, ఆ పరిశుద్ధ జీవితము, పరలోక రాజ్య ప్రవేశము, ఇవన్నీ మరి మనకు కేవలము అనుక్షణము అనుదినము మరి ప్రభు ప్రయాసపడుతూ అనేకుల ప్రవక్తల ద్వారా ప్రవచనాలు తెలియజేస్తూ ఒక రక్షణ మార్గం సిద్ధపరచడానికి ఆఖరికి తను తాను సజీవ యాగంగా బలిగా అర్పించుకున్నటువంటి ప్రభు మనకు చూపించినటువంటి మార్గం ద్వారా మనం కూడా సజీవ యాగంగా బలిగా దేవునికి అర్పించుకోవటం ద్వారా మరి ప్రభు యొక్క త్వరగా రానయ్యున్నటువంటి ప్రభువుని ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగటానికి ఏర్పరిచినటువంటి ఈ మార్గంలో మరి పరిశుద్ధమైనటువంటి ఆ జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆ జీవితంలో ముందుకు సాగాలన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఉంటుండగా, ఆ ప్రణాళికలో మనమంతా కూడా ఒక పాలి భాగస్థులమై ప్రభు ఏర్పరిచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మార్గంలో మనకు ఈ లోకంలో ఈ జీవించినంత కాలం కూడా ఆయనకు ఒక పరిశుద్ధమైనటువంటి సంఘంగానే జీవించాలన్నటువంటి దేవుని యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఉద్దేశము నెరవేర్చబడాల్సినటువంటి ఏర్పాటు ప్రభు చేసి ఉంటుండగా అందు నిమిత్తము మనందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలన్నటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మనం ముందుకు సాగాలన్నటువంటి దేవుని నిర్ణయాన్ని మనం సంపూర్ణంగా గ్రహించుకున్నటువంటి వారంగా ప్రభు ఎందుకు వచ్చాడు, పుట్టిన దినానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఆడంబరము మనకు కనిపిస్తున్నది. ప్రభు హెచ్చరిక ఏంటంటే అంతకు మించినటువంటి భాగ్యం అందచేయటానికి తిరిగి రెండవ మారు రానయ్యున్నటువంటి, అందుకే మనము ఈ క్రిస్మస్ సీజన్లో సపోజ్ క్రిస్మస్ అంటూ నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు దేవుని యొక్క రెండవ రాకను ప్రచురించే విధంగా ఉండాలి, తెలియచేసే విధంగా ఉండాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని విస్మరించి కేవలం క్రీస్తు జననం గురించినటువంటి ఒక గొప్ప విషయాన్ని చాటే వారంగా ఉండకుండా తిరిగి రానయ్యుంటున్న ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడే సంఘంగా ఉండటానికి ఆ ప్రభువు ఏర్పరిచినటువంటి ఈ మార్గము, భూలోకంలో ఏర్పరిచినటువంటి ఈ మార్గము ఎలాగా మోషని ఏర్పరచుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని తన వాగ్దత్త దేశమైన కనానుకు నడిపించటానికి ఎలా వాడుకున్నాడో మోషే యెహోషువలను వాడుకున్న ప్రభువును మనం చూస్తుంటున్నాము. అలాగే మరి క్రీస్తు మరి ఈ లోకంలో జన్మించటం ద్వారా మరి అటువంటి పరమ కానాను స్వాస్థ్యంగా పొందటానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఈ మార్గం ద్వారా మనందరము ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క ఉద్దేశమైనట్టుగా ఆ చిత్తాన్ని గ్రహించినటువంటి వారంగా, ఆ ధన్యత పొందినటువంటి వారంగా మన జీవితాలలో కూడా నిజమైన క్రిస్మస్ ఆచరించటానికి, అనేకులకు మార్గం చూపించటానికి ఆ ప్రభు చేసినటువంటి ఒక త్యాగాన్ని విస్మరించకుండా జనులందరూ గ్రహించినట్లుగా ఆర్భాటాన్ని తిరిగి ఆర్భాటంతో రాబోయేటటువంటి ఆ క్రీస్తు ప్రభుని గురించినటువంటి క్రిస్మస్ అన్నది జరుపుకోవాలన్నది దేవుని ఉద్దేశమై ఉంటుండగా ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడేటటువంటి సంఘంగా మన అందరం కూడా ముందుకు సాగటానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనము సంపూర్ణంగా
పొందినటువంటి వారంగా, ఆ ధన్యత పొందినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. నా వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త. మోషే జననము ధ్యానించుకున్నాము. మోషే జన్మించినప్పుడు పసిపిల్లలందరూ వధకు గురి అయ్యారు. అలాగే క్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు రాహేలు తన పిల్లలను గూర్చి అంగలార్చుట. మోషే జీవితం అద్భుతాలు, అరణ్యంలో 40 సంవత్సరములు అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు. అలాగే క్రీస్తు వచ్చినప్పుడు, మోషే వంటి ప్రవక్త వచ్చినప్పుడు అనేకమైన అద్భుతాలు. కుంటివారు గంతులు వేయటం, గుడ్డివారు చూపు పొందుకోవటము, బదిరీలు చెవిటివారు వినటం, మూగవారు మాట్లాడటం, చనిపోయిన మృతులు తిరిగి బ్రతకటం, అనేకమైన అద్భుతాలు. మోషే వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త. మోషే అవకాశం రాలేదు, కానీ కానాను చేర్చినంత వరకు యోర్దాను దాటి వెళ్ళలేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు మరణమును జయించి, యోర్దాను అనగా మరణము ఛేదించి విజయము పొందుకొని పరమ కానాను చేర్చే వరకు ప్రథమ ఫలమైన సంఘము ఏ విధముగా ప్రథమ ఫలముగా పరిశుద్ధ సంఘముగా మనం ఉండబోతున్నాము, విడుదల పొందుకోబోతున్నాము. చక్కని వివరముతో కూడిన సందేశము మనం విన్నాము. అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? 6:19 అయిపోయింది. శాంతకుమార్ గారు. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపగల మా ప్రభు, జీవంగలమైనా వందన సుస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఉదయకాల సమయంలో ప్రభావ మీ సన్నిధానంలో చేరిన తండ్రి నాయన, ఈ మాసంలో ప్రభావ తండ్రి మీ యొక్క జన్మదినం యొక్క ప్రాముఖ్యతను ప్రభావ తెలుసుకోవటానికి దైవజనుల ద్వారా, దైవజనురాలు ద్వారా ప్రభావ తండ్రి ఎన్నో విధములుగా మాతో మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. ఆ వాక్యాన్ని మేము గ్రహించి మా యొక్క జీవిత ప్రయాణంలో మీరు వచ్చినటువంటి, మీరు జన్మించినటువంటి, మీరు పరలోకం నుండి భూమి దిగి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మా హృదయాల్లో మేము ఉంచుకొని మా హృదయాలు సర్చ్ చేసుకొనొచ్చు. క్రీస్తు బిడ్డలుగా మీ సన్నిధానంలో నా భయంకరంగా ముందు నడిచి సిద్ధపాటు మాకు దయచేయమని, రెండో రాకడలో మేము సిద్ధపడి